కూడా అనగా బంధువులకైనా స్నేహితులకైనా ఇరుగు వారికైనా మనం ఆతిథ్యం ఇవ్వడానికి మనం ఎంతగానో ఇష్టపడే వారుగా ఉంటారు. వారిని ఎంతగానో ప్రేమించి ఆహ్వానించి వారు సంతోషించలాగా వారు ఆనందించలాగా అంత మాత్రమే కాకుండా మనకు ఒక గుర్తింపు వచ్చులాగా, లేకపోతే వారు మన ఎడల ఒక మంచిగా వారి మాటలు పలుకుల ద్వారా మనం చాలా సంతోషించి ఆనందించేవారిగా ఉంటాం. కొన్ని సందర్భాలలో ఆనందించేటువంటి సమయంలో కూడా మనం అనేకమైనటువంటి వారిని పిలిచినప్పుడు వారికి మనం ఎంత చేసినప్పటికీ కూడా వారు అనుకుంటారు, ఏమని, అయ్యో ఏం చేస్తారులే, ఏమి పెట్టారులే. నిజంగా అది పెట్టడమేనా, అది ఆతిథ్యం ఇచ్చుటేనా, అందుకు చెందడమేనా, మమ్మల్ని పిలవాలన్నా ఇక్కడ దానికి అన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులలో వారు మాట్లాడేటువంటి వారిగా ఉంటారు. అయితే దేవుని బిడ్డలనేటువంటి మనము దేవుని యొక్క జనాంగముగా ఉంటున్నటువంటి మన జీవితాలలో కూడా మనం కూడా గమనించవలసింది ఏమంటే, మనము కూడా ప్రతి వారము కూడా ఆతిథ్యము ఇచ్చుట మనము కూడా మరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి చేయకూడదు, ఏం చేయకూడదు, గట్టి చెప్పాలి. ఆతిథ్యము చేయట ఏమని రాయబడి లేఖన భాగంలో మరవకుడి అని ఉంది. నిజంగా దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా మనం గమనించినప్పుడు ఈ దినాలలో దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాలలో కూడా దేవుడు కోరుకుంటున్నటువంటి భాగంలో కూడా దేవుడు తన భక్తుల ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా ఈ యాత్ర మార్గంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుడు బిడ్డలైనటువంటి వారితో కూడా దేవుడు మరొకసారిగా దేవుడు తన ప్రజలతో తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయ్యా, మీరు ఆనందించడానికి మాత్రం కూడా మర్చిపోవద్దండి. కొందరు ఎలా ఉంటున్నారంటే వారు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం గమనించవలసిన వారం ఉంటున్నాం. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు భక్తుల యొక్క జీవితాలను మనము సరిగా గమనించినప్పుడు వారు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు వారిని మరవనివాడిగా ఉన్నాడు, దేవుడు వారిని విడవనివాడిగా ఉంటున్నాడు. వారి యొక్క పరిస్థితులలో వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి కార్యములను బట్టి దేవుడు ఎన్నడూ కూడా మరవనివాడిగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే మనుషులుగా ఉన్నటువంటి మన జీవితాలలో ఒకటి మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంటున్నాం. ఒకవేళ బంధువులకు ఆతిథ్యం ఇచ్చినా మర్చిపోవచ్చునేమో కానీ, స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చినా వారు మర్చిపోవచ్చునేమో కానీ, ఇరుగు పొందానికి ఆతిథ్యం ఇచ్చినా ఒకవేళ వారు మర్చిపోవచ్చునేమో కానీ, ఒకవేళ వారికి ఆతిథ్యం ఇచ్చినా ఒకవేళ వారి ద్వారా మనకు ఒక ప్రతిఫలమో లేకుంటే ఒక సహాయమో ఒక తోడుబాటో ఒకవేళ రావచ్చు రాకపోవచ్చునేమో కానీ, దాని వలన నీకున్నటువంటి పరిస్థితుల నుండి నీవు విడిపించబడలేవు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీవు ఎవరికి చేయవలనో వారికి నీవు ఆతిథ్యము చేసిన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఎన్నడూ కూడా మరవక వారి పరిస్థితులలో ఎలాగా కలిగి ఉన్నారు అది ఒకవేళ కొత్తగా ఉన్నారా ఆ కొత్తను తెలుస్తాడు. అది ఎలాంటి నీవు కొరత కలిగి ఉండినా నీవు చేసినటువంటి ఆతిథ్యమును బట్టి దేవుడు గొప్ప ప్రతిఫలమును దేవుడు దయచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కొందరి భక్తులను కొందరి యొక్క వ్యక్తిగత జీవితాలను ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని వారు చేసినటువంటి కార్యములను బట్టి వారు ఎలాగ ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. మరియు సింధూరవనంలో అబ్రహాము ఎండ మీద గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుట నిలబడి ఉండి అతడు వారిని చూసి గుడారపు
వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చదువునే, నేను కొంచెము నీళ్లు తెప్పించగలను, దయచేసి కాళ్ళు కట్టుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చగలను. మీ ప్రాణములను బలపరచుకొని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పెట్టి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించెను. దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుటగా వారి యొక్క చెట్టు కింద నిలిచి ఉండెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కానుక దినమున అబ్రహాము గారు గుడారము ఎదుట అతను కూర్చున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే ఆ దినమున ఏమి జరిగిందంటే దేవుడైనటువంటి యెహోవా అతనికి ప్రత్యక్షమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఇంకా కూడా తేల్చుడగా 3 మనుషులు కనబడుతున్నట్లుగా మనం గమనించవలసిన వారమైనా. అయితే ఆ 3 కూడా వచ్చినప్పుడు కనబడుతున్నప్పుడు వారి ఎందుకు పరిగెత్తుకొని వెళుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. వారి ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ ఉండాలి, మీరు దాటి వెళ్ళకూడదు. ఎందుకనగా అయ్యా మీరు మార్గ మధ్యంలో ఉన్నారు కనుక మీరు కొద్దిగా నీళ్ళు తెప్పించి మీ దాహము తీర్చుకొని మీ ప్రాణములు మరి తెప్పలు లాగున మీరు బలపడి ఇంకను మీరు వెళ్ళవలసినటువంటి మార్గంలో మీరు క్షేమముగా వెళ్ళడానికి ఏం చేయాలంటే మీ కొరకై ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తానయ్యా. కాబట్టి మీరు కొద్దిసేపుగా ఇలాగా ఈ చెట్టు కింద మీరు నా యొద్ద ఉండాలని మరి ఆ దేవదూతలను మరి ఆ విధముగా అబ్రహాము గారు అడిగినప్పుడు అబ్రహాము గారు మాటను గారు విని సరే అలాగనే చేయమని అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అబ్రహాము గారు ఎండవేళలో చాలా బాధకరమైనటువంటి ఎండ తీవ్రత కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని యొక్క దూతలు కనబడినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే అతడు నిర్లక్ష్యమును వహించిన వాడు కాదు. లేకుంటే తన జీవితంలో మరొకటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. దేవుడు కనబడినప్పుడు దేవుడు దూతలు దర్శించుతున్నటువంటి సమయమందు అతడు ఏం చేస్తున్నాడంటే వారి యొద్దకు పరిగెత్తుకొని వెళుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అతని లక్షణాలు కూడా గమనించినప్పుడు పరిగెత్తుకొని వెళుతున్నాడు. వారి యొక్క ప్రాధాన్యపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. వారి దగ్గర సాగిలి పడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. వారికి నమస్కారం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయ్యా మీరు ఈ విధమైనటువంటి పరిస్థితులలో మీరు నా యొద్దకు రావాలని వారిని ఆహ్వానించుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎలాంటి వాడుగా ఉంటున్నాడంటే అయ్యా నేను ఆతిథ్యమును నేను సిద్ధపరుస్తానయ్యా, మీరు తప్పక నా యొద్దకు రావాలని తెలియజేసినప్పుడు వారు సరే అంటే వెంటనే గుడారంలోకి వెళ్తాడు. చాలా బాగా తెలియజేస్తున్నాడు. అమ్మా ఇదిగో ఇక్కడ పిండి ఉంది కదా, ఈ పిండి అంతా కూడా తీసుకొని త్వరగా ఏం చేయాలంటే దేవుని యొక్క దూతలు వచ్చారు కనుక వారి కొరకు మనం సిద్ధపరచవలసినటువంటి ఆహారాన్ని మనం సిద్ధపరచాలని తెలియజేస్తున్నాడు. అంతవరకు తన పరివారంతో ఉన్నటువంటి వారిని పంపించి ఆ దూరంగా దగ్గర కూడా సిద్ధపరచుతున్నటువంటి వారిగా ఉన్నాడు. ఈరోజు కూడా కొద్దిగా భారమైనటువంటి పరిస్థితిగా అనగా అది ఎంత కలిగినటువంటి పరిస్థితిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతమాత్రమే కాకుండా ఒకవేళ ఈ ఆహారము వారు సిద్ధపరచుకున్న తర్వాత ఒకవేళ దేవుడు ఆ విధంగా దర్శించి దేవుడి యొక్క దూతలు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడి యొక్క
పొద్దున్నదే మధ్యాహ్నం తినాలి, మధ్యాహ్నం రాత్రి కూడా తినాలి. అంటే ఉదయమే మధ్యాహ్నం రాత్రి తిని ఒకవేళ ఎవరైనా వచ్చినా మనం ఏమంటామంటే అయ్యో ఇలాంటి పరిస్థితులలో ఈ ఎండవేడికి ఈ మధ్యాహ్న కాలంలో నేను వండాలా అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా ఉంటాడు. ఒకవేళ నేను చెప్పేటువంటి మాట ఉంటే ఒకవేళ ఉదాహరణ మనం గమనించినప్పుడు ఎవరైనా 1 గంటప్పుడు 12:30 1 గంటప్పుడు ఒక చికెన్ తీసుకుని వచ్చినారు, ఇంట్లో ఉన్న వారు ఏమంటారు, ఎప్పుడైనా తెచ్చేది ఇప్పుడు మీకు టైం ఎంత అవుతుంది, 1 గంట అవుతుంది, నేను ఉదయకాలం నుండి కూడా అన్ని పనులు చేశాను, అన్ని కూడా సిద్ధపరిచాను, అన్ని చేశానయ్యా, ఇప్పుడు ఎందుకయ్యా ఈ విధంగా తెచ్చాము, ఈ విధమైనటువంటి పరిస్థితులుగా నేను ఇప్పుడు చేయనని అనేకులు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులలో ప్రతి గృహంలో ఒకవేళ అలాంటి పరిస్థితులకు ఒకవేళ కొన్ని సందర్భాలలో ఎదుర్కొని వచ్చాను. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు అబ్రహాము గారు కానీ శారమ్మ కానీ అలాంటి మాటలు మాట్లాడిన వారు కాదు. దేవునికి మహిమ కలుగుగాక. ఒకవేళ వారిని నేను ఎదుర్కొంటే నేను వారికి ఒకవేళ నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో అని వారు జాయిన వారు కాదు కదా. ఒకవేళ వారు ఆ విధమైనటువంటి పరిస్థితులలో వారు ఎదురు వెళితే నేను వారికి ఆహారం సిద్ధపరచవలసి వస్తుందేమో, కాబట్టి నేను ఈ పనిని చేయాలంటే నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా, లేకుంటే నా భార్య నా మాట వింటదో లేదో అనేటువంటి ఆలోచన తలంపు కలిగిన వాడు కాక అతను ఎలాంటి వాడుగా ఉంటున్నాడంటే ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ సమయమందు నేను అశ్రద్ధగా ఉండడానికి లేదు, నా యొక్క భార్య అయినటువంటి శారమ్మ అశ్రద్ధగా ఉండడానికి లేదు, అంత మాత్రమే కాకుండా నా దగ్గర పనిచేసినటువంటి దాసులైన కూడా అశ్రద్ధగా ఉండడానికి లేదు. ఎందుకంటే వారు ఎవరో కాదు, సత్యవంతులైనటువంటి దేవుడు దర్శించి దేవుడు తన దూతలను పంపించాడు కనుక నా దేవుని యొక్క చిత్తములో నేను నడవాలి కనుక నేనైనా నా కుటుంబమైనా నా దాసులైనా ఈ పని జరిగించడానికి త్వరపడాలి. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే అబ్రహామైనా శారమ్మైనా వారి కుటుంబాలైనా లేకపోతే తన దాసులైనా వారు ఎప్పుడైతే దేవుని యొక్క దాసులకు దేవుని యొక్క దూతలకు వారు ఆతిథ్యం ఇవ్వాలని లేకుంటే వారు కలిగినటువంటి దాహమును వారికి ఆ యొక్క కాలంలో తీర్చాలని ఎప్పుడైతే వారు ఆశ కలిగి వారన్నీ కూడా సిద్ధము చేసి వారికి అన్ని కూడా వారు పెడుతున్నటువంటి వారు మేలు అవుతున్నారు, వారు ఆహారం తింటున్నారు, అన్ని కూడా వారు సిద్ధము చేసుకొని చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారికి ఆ విధంగా వడ్డించినప్పుడు వారు తృప్తిగా వారు తిన్నవారై ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే నీ భార్య ఎక్కడ ఉన్నదని అడుగుతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 9వ వచనం కూడా మనం గమనించినప్పుడు వారందరితో నీ భార్య అనేటువంటి శార ఎక్కడ ఉన్నది అని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన నీటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారకు ఒక కుమారుడు కలుగునని చెప్పాడు. ఆయన వెనక నుండి నా గుడారమందు నిలుచుండెను. అబ్రహాము శారయను బహుకాలము కలిగిన వృద్ధులై ఉండిరి. శ్రీధరము శారాను నిలిచిపోయింది కనుక శారా నేను బలము కలిగిన నేను తర్వాత నాకు శుభము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నమ్మకం. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదను అని శారా నమ్మలేదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీది కాలమున నిర్ణయ కాలమందు నీ ఎందుకు తిరిగి వచ్చేది. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి గట్టిగా
దేవునికి మహిమ కలుగును గాక. శారద కలుగుతాయా అంటున్నాను. ఆమె గుడారంలో ఉన్నప్పుడు దేవుడు అంటాడయ్యా, మీదికి వచ్చు కాలమున నీకు చక్కని కుమారుడు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మాట శారమ్మ వినిందో, శారమ్మ కూడా నా వచ్చేసింది. అయ్యో, మనం ఉద్యోగంలో ఉన్నాం కదా, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా మనకు కుమారుడు కలుగుతాడు అన్న నమ్మకం మనకు లేదు కదా. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి చూస్తే సంతానము కలగలేనటువంటి పరిస్థితులుగా మన జీవితాలు కనబడుతున్నప్పటికీ కూడా మరి ఈ విధమైనటువంటి మాటలు మరి దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆయన నమ్ముతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించవలసిన వారమైన. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా అసాధ్యమైనది ఏమైనా కలదా. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే దేవుని బిడ్డలుగా ఆయన జనాంగంగా మనం గమనించవలసినగా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు, దేవుని దూతలు మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే వారికి ఆతిథ్యము ఇచ్చువారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాట కంటే, ఒకవేళ ఎవరికైనా సంతానము లేకపోతే వారు ఏం చేయాలంటే వారు ఆతిథ్యం ఇచ్చుట నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ధ్యానం నేర్చుకోవాలి? ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? దేవునికి, దేవుడి దూతలకు ఆతిథ్యం ఇచ్చువారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతము చూసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనం గమనించినట్లయితే, ఒకవేళ మనం ఇతరులను అవమానించినా, ఇతరులకు మనం ఆతిథ్యం ఇచ్చినా, వారు మన యొక్క కొరతను తీర్చలేని వారుగా ఉండవచ్చు, మన యొక్క పరిస్థితులను బాగు చేయలేని వారుగా ఉండవచ్చు, లేకుంటే మనకున్నటువంటి ఈ లోకంలో అసాధ్యమైనటువంటి పరిస్థితులను సాధ్యపరచడానికి ఒకవేళ నీవు ఆతిథ్యం ఇచ్చిన వారికి ఆ శక్తి, ఆ బలము, ఆ కార్యము చేయడానికి వారికి అర్థమైనటువంటి యోగ్యత లేకపోవచ్చునేమో. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు దేవుని ఎడల, దేవుని యొక్క దూతల ఎడల, దేవుని యొక్క జనాంగము ఎడల, దేవుని యొక్క దాసుల ఎడల అవిధమైనటువంటి పరిస్థితులుగా మనం నడిపించబడినట్లయితే మనకు ఏదైతే అసాధ్యమైనటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయో వాటిని అసాధ్యము కాక సాధ్యపరచి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. అనగా ఆతిథ్యమిచ్చిన ద్వారా అసాధ్యమైనది సాధ్యమవునని గమనించాలి. హల్లెలూయా. ఏమని చెప్పారు ఇప్పుడు? ఏ దాన్ని చేయడం ద్వారా? ఎవరికి ఆతిథ్యం ఇచ్చడం ద్వారా? దేవునికి, దేవుడి దూతలకు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా అసాధ్యమైనది సాధ్యపరచు దేవుడే మన దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా తొందరగా నేను మాటలు తెలియజేస్తూ నేను మొదలు కొనసాగుతాను. ఇదే 19వ అధ్యాయంలో కూడా లోతును మనం గమనించినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడి యొక్క దూతను ఆయన దర్శిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని కూడా దేవుడు దర్శిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనం గమనించినప్పుడు చూడండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో 19వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు ఆ కాలం, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొక్క కూర్చునేను. లోతు వారిని చూసి వారి ఎదుర్కొంటకు లేచి సాష్టాంగంగా నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసులింటికి వచ్చి రాత్రి వేళ వచ్చి కాలు కడుగుడి, మీరు పెద్దల కడ లేచి మీరు త్రోవలో వెళ్ళవచ్చునని. అందుకు వారు అలా కాదు, నడిపేలో రాత్రి వేళ వచ్చిన అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారిని విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అతను కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు, లోతు యొక్క కుటుంబాన్ని కూడా మనం గమనించినప్పుడు దేవుని దూతలు ఆ సమయంలో లోతు గారు ఎదుగుగా కనబడినప్పుడు లోతు గారు కూడా ఏం చేస్తున్నాడంటే వెంటనే వెళ్ళి వారికి నమస్కారం చేసి సాగిలపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు.
ఆ విధంగా మాట్లాడినప్పుడు వారు అంటున్నారయ్యా, మేము అలాగా రావడానికి రాలేదయ్యా, మేము ఈ పట్టణంలో నడిమిదిలోనే రాత్రి కాలంలో వెళ్ళకుంచాలని వచ్చామంటే అలా కాదయ్యా, నీ వారు ఏం చేస్తున్నాడంటే ప్రాధాన్యపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు, బ్రతిమలాడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు, గోత్రాడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ విధము చేసినప్పటికీ కూడా తన ఇంటికి రావాలనేటువంటి ఆశ కలిగిన వాడు, తన ఇంటిలో వారు బస చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉండటం మాత్రమే కాకుండా వారి ఇరువురికి కూడా ఆతిథ్యము ఇచ్చువాడిగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారికి మనం గమనించినటువంటి కార్యమేమనగా దేవుని యొక్క వాక్యమును మనం చదువుకున్నటువంటి లేఖనముల భాగము ద్వారా కూడా దేవుడు అంటున్నాడు, ఆతిథ్యం ఇచ్చుట మరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఉంచుట మరవకూడదు, ఆతిథ్యం ఇచ్చుట మరవకూడదు. అయితే అబ్రహాము కూడా ఆ విధంగా మరవని వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కుటుంబం మరవడం లేదు. అంత మాత్రమే కాకుండా లోతు కూడా ఆయన కుటుంబం కూడా మరవనిగా మనం గమనించవలసిన వారమే ఉన్నాం. వెంటనే వారు చేస్తున్నారంటే వారికి ఆతిథ్యం ఇచ్చుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుచేత వారు ఏం చేస్తున్నారంటే ఆ బ్రహ్మడు వారు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా లోతు వారికైనా వారికి రొట్టెలు కాల్చాలి, వారి పనంతా కూడా సిద్ధం చేసి వారికి కావలసినటువంటి భోజనం అంతా కూడా సిద్ధపరిచి వారికి ఆహారం పెట్టడానికి ఆ కుటుంబంలో వారు ఏడుగురు కూడా ఆ విధముగా సహకరించడం ద్వారా, తోడుకోవడం ద్వారా, ఆ విధముగా దేవుని యొక్క దూతలకు ఆ విధముగా ఆతిథ్యమించడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణములు కాల్చబడుతుండగా ఆ ఉగ్రత, ఆ నశించిపోతున్నటువంటి ఆ పట్టణము నుండి వారి ఇరువురిని కూడా దేవుడు బయటికి తీసుకొని వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. వారి పిల్లలను కూడా దేవుడు బయటికి తీసుకొని వస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు నిజంగా మన జీవితాలను మనం అనుకుంటాం, అనేకులకు మనం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాం, లేకుంటే బలవంతులకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాం, స్నేహితులకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాం, బంధువులకు, స్నేహితులకు, లేకుంటే ఇంకను అనేకులు కూడా మనం ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఆశ తప్పన కలిగినటువంటి వారిగా ఉంటున్నాం. మంచిదే, అనేది కూడా తప్పు కాదు. కానీ మనము ఆతిథ్యం ఇచ్చడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనము, ఎవరి ద్వారా ప్రయోజనం కలుగుతుంది, ఎవరి ద్వారా సహాయం కలుగుతుంది, ఎవరి ద్వారా మనకు ఏం కలుగుతుంది అనేటువంటి మాటను మనం గమనించిన వారమై మనం ఇచ్చేటువంటి ఆతిథ్యం ద్వారా మన యొక్క పరిస్థితులు మారవలసి ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. లోకైనా, అతని కుటుంబమైనా, అతని పిల్లలైనా, మరి దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా దేవుడు వారిని మరచిన వాడు కాదు, వారిని విడిచిన వాడు కాదు. ఆ పట్టణం అంతా కూడా ఎలా ఉందంటే పాపము చేత ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం, బలత్కారముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదంతా కూడా అన్ని గంధకముల చేత కాల్చి వేయబడేటువంటి పరిస్థితిగా ఆ పట్టణం అంతా కూడా దేవుని దృష్టిలో కనబడుతున్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులలో కూడా లోతు ఆయన కుటుంబము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఆతిథ్యం ఇచ్చడం ద్వారా, దేవుని దూతలకు మనం ఆతిథ్యం ఇచ్చడం ద్వారా, మనం ఆ విధముగా పరిచయం చేయడం ద్వారా, ఆ విధముగా దేవుని ఘనపరచడం ద్వారా, దేవుని మనం సేవించడం ద్వారా, ఆయన నామాన్ని గొప్ప చేయడం ద్వారా దేవుడు మనల్ని మరచేటువంటి దేవుడు కాదు. ఆ దినాన వారు ఆత్మ గంధకముల చేత కాల్చబడకుండా, వారు నశించిపోకుండా వారిని ఏ విధముగా ఆ నాశన కూపము నుండి దేవుడు ఏ విధముగా వారిని బయటికి నడిపించాడు, అదే విధముగా ఒకానొక దినమున మనల్ని కూడా ఆయన విడిపించే నడిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దానిని చేయడం ద్వారా? ఆతిథ్యం. మరి లోకైనా అబ్రహాములైనా ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చేయవచ్చు కదా. లేకుంటే తన దగ్గర ఉన్నటువంటి దాసులు, నమ్మకం కలిగిన వారికి కూడా ఎన్నో సార్లు ఆతిథ్యం ఇచ్చేయవచ్చు. లోతు గారు కూడా పట్టణ వారికి కూడా ఆతిథ్యం ఇవ్వవచ్చు. కానీ అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆ లోతును ఎవరు తీర్చలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో అనేకులకు కూడా ఒకవేళ లోతు కుటుంబము ఆతిథ్యం ఇచ్చేయవచ్చునేమో, కానీ ఈ నాశనకరమైన
మనం గమనించినట్లయితే మన ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఎంతగానో కనపరచేవారుగా ఉంటాం. కానీ దేవుడిని ఆ విధంగా ఇంట్లో కనపరచగలుగుతామా? దేవుని ఆ విధంగా గొప్ప చేయగలుగుతామా? ఒకవేళ దేవుని దాసులు వచ్చారనుకో, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి నీకు అంతగా ఉత్సాహం ఉంటుందా? ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటామంటే, ఒకవేళ ఏదైనా ఆతిథ్యం ఇవ్వాలంటే అయ్యో మన బంధువులకు కావాలా, కొన్ని మన స్నేహితులకు కావాలా, ఎత్తిపెట్టు, ఇంకొకటి చేయాలా అన్నటువంటి అలాంటి ఆలోచన, అలాంటి తలపున. కానీ ఆతిథ్యం చూసినటువంటి అబ్రహామైన లోతైన ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఆతిథ్యం ఇచ్చేవారు వీరు? దేవునికి, దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది కాకుండా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ విడుదలలో కూడా దైవజనుడైనటువంటి ఏలీయా గారు వచ్చినప్పుడు ఆ సారపత్ర విధవరాలుగా ఉన్నటువంటి ఆమె జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఆమె ఎలా ఉన్నదంటే కరువులో ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పట్టణం అంతా కూడా కరువు చేత కాండవ పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఆమె కుమారుడు కూడా కొద్దిగా అక్కడికి తెచ్చుకొని ఆ వారికి కొద్ది ఆ పిండితో రొట్టె చేసుకొని వారిద్దరూ కూడా తిన్న తర్వాత చనిపోవాలనుకుంటున్నారు. అంటే వారి జీవితంలో ఇక మరలా బ్రతుకుతాము అన్నటువంటి ఆశ వారి జీవితంలో కనబడనట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏలియాను దేవుడు దర్శించి ఆ సారపత్ర విధవరాలిని పంపించేంతగా ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా కొద్దిగా నీటి ఇవ్వమని అడిగితే, అయ్యా నీకు తెలుస్తుంది ఆహారము ఏమైనా ఉన్నదని అడిగినప్పుడు, అయ్యా కొద్ది పిండి మాత్రమే ఉందయ్యా, ఈ పిండితో నేను నా కుమారుడు ఇద్దరు కూడా అప్పం చేసుకొని తిని ఇక చనిపోయేదానికి సిద్ధముగా ఉన్నామయ్యా అని తెలియజేస్తే, దైవజనుడు అనేటువంటి ఏమి అంటున్నాడు, అమ్మా ఆ మొట్టమొదటి నీకు ఒకటి నీ కుమారుడు ఒకటి చేయాలనుకున్నావు కదా, ఈ 2 రొట్టెలు ఒకవేళ సందర్భాన్ని బట్టి ఒకవేళ 2 రొట్టెలుగా ఉండినా ఈ 2 రొట్టెలు నీకు నీ కుమారుడికి చేసుకుంటున్నావు కదా, ఆ మొదటి అప్పము తెచ్చి నాకు దేవుడికి మహిమ కలుగునుగాక. ఏలియాకు దైవజనుడికి ప్రవర్తన పెట్టాలి. అయ్యా నా పరిస్థితి అంతా చెప్తున్నాను, మేమే కడుపులో ఉన్నాం, మా ఇంట్లో ఏమి లేదయా, కొద్ది పిండి ఉంది, ఇక ఈ పుట్ట లేకపోవడానికి నేను వస్తే నువ్వు దర్శించావు, నువ్వు మాట్లాడుతుంటే నా పరిస్థితి అంతా చెప్పినా, నేను ఇంతగా బాధగా ఉన్నానని చెప్పినా, నేను ఇంత కష్టాలలో ఉన్నానని చెప్పినా, నా కుమారుడు నేను కూడా ఆహారం లేనటువంటి స్థితిలో ఉన్నానయ్యా, ఈ రొట్టె తిన్న తర్వాత మాకు ఏమి లేదు, మేము చనిపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా, ఇంతగా చెప్పినా నువ్వేమంటున్నావయ్యా, కొద్ది గంట నీకు కనికరం లేదయ్యా, సరిపా 2 రొట్టెలు తీసుకొని మీరు తినండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు బ్రతుకుతారని చెప్తామని నేను అనుకుంటే నువ్వేమంటున్నావయ్యా, మొదటి అప్పం నాకు తెచ్చని పెట్టమంటున్నావే. ఈ దినాలలో మనం ఏం చేస్తుంటే దేవుడిని గర్పరచవలసిన మనము, దేవుడిని మనము గొప్ప చేయవలసిన మనము, దేవుడికి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి మన జీవితాలలో మనం అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని కూడా మనం ఏం చేస్తామంటే మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు ఉండాలనేటువంటి ఒక ఆశ కలిగి ఉంటాడు. అంతే కదా. ఒకవేళ కొన్ని సందర్భాలలో మనం చేరుతుంది మాట కంటే ఒకవేళ దేవుడికి ఇవ్వాల్సినటువంటి కానుకే కావచ్చు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశభాగమే కావచ్చు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ దానిలో నుండి ఒకవేళ పూర్వం లేదైనా దేనిలో నుండి అయినా ఒకవేళ దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలనుకో, మనం ఏం చేస్తాం, దేవుడికి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో మనం ఎవరి వైపు చూస్తామంటే, అయ్యో నాకేం మిగిలించుకుంటున్నా, నా భార్యకేం మిగిలించుకుంటున్నా, నా పిల్లలకేం పెట్టుకోవాలా, వాటి కొరకే ఎదురు చూసి అయ్యో ఇది ఉంటే కదా నేను ఈ లోకంలో బ్రతికేది, నేను నా పిల్లలు అనేటువంటి ఆలోచన తలంపు కలిగి అందరూ ఆలోచన చేసేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సాధింపదనేటువంటి వివరాలు ఎలా ఉందంటే, ఆ జీవితంలో ఏ మాత్రంలో కూడా మరణానికి వారి కూడా సమీపమైనప్పటికీ కూడా
వాళ్ళు ఎవరికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారంటే దేవుని పక్షమున దేవుని దూతలుగా ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే దేవమగలైన చనిపోయినా పర్వాలేదు, ఈ ఆహారము దైవజనుడు ప్రవక్త తింటే అనేకులు బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమనుకుంటున్నానే, అయ్యా ఈ అప్పము తింటే నేను బ్రతుకుతా, ఇది మీకు అర్థమవుతుందా? ఈ అప్పము తింటే నేను బ్రతుకుతా. ఇక రెండో అప్పం ఉంది, అది ఒకవేళ నా కుమారుడు తింటే ఒకరోజు బ్రతుకుతాడు, ఒకవేళ నా కుమారుడు ఒకరోజు బ్రతికినా పర్వాలేదు, ఒకవేళ నేను ఈ దినాన్ని చనిపోయడానికే ఇష్టపడుతున్నా, కానీ ఈ రొట్టెను దైవజనుడికి పెట్టడం ద్వారా దైవజనుడి ద్వారా అనేకులు బ్రతకగలుగుతారు. దేవునికి మహిమ కలుగుగాక. సువార్త ప్రకటించబడుతుంది, అనేకులతో దేవుడు మాట్లాడతాడు, అనేకులను దేవుడు దర్శిస్తాడు, అనేకులు కూడా మరణ పాశముల నుండి మరణములో నుండి వారు జీవములోనికి వారు మార్చబడి బ్రతకగలుగుతారు అన్నటువంటి ఉద్దేశమును కలిగి తాను కలిగినటువంటి అమ్మను తీసుకొని వెళ్ళి దైవజనుడి చేతిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దైవజనుడా, నువ్వు తిన్నాయినా, నువ్వు కడుపు నిండా తిన్నాయినా, నువ్వు త్రాగినైనా, ఇదిగో ఈ నీళ్లు కూడా తీసుకుని వచ్చాను, ఈ నీళ్లు త్రాగి నువ్వు ఆహారం తిని నువ్వు అమితముగానైనా నీవు వెళ్ళవలసినటువంటి మార్గంలో నువ్వు సంతోషముగా వెళ్ళు. దేవునికి మహిమ కలుగుగాక. ఈమెకు సంతోషం లేదు, ఏం లేదు, ఈమెకు సంతోషం లేదు, ఈమె కొడుకు సంతోషం లేదు, ఈమెకు ఆనందం లేదు, కొడుకు ఆనందం లేదు, కానీ సంతోషం ఆనందం ఎవరికి ఉండాలని కోరుకున్నది? దైవజనుడైనటువంటి ఏలియాకు ప్రవక్తకు ఉండాలని కోరుకోలేదు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే దేవుడు మర్చిపోడా? మర్చే దేవుడు కాదే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదే. అయ్యో ఈ బిడ్డ మరణావస్థలో ఉండినా నా పని చేయబడాలని ఆశపడింది, నా యొక్క సువార్త ప్రకటించబడాలని కోరుకున్నది, అనేకులు జీవము కలిగిన వారుగా ఉండాలని కోరుకున్నది కనుక ఈ బిడ్డలు నేను ఎలాగా చేస్తున్నానంటే వీరు మరణానికి ఒకవేళ ఈ లోక సంబంధముగా ఈ కరువు చేత మీరు చనిపోయిన పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా నేను ఇది ఏం చేస్తున్నానంటే ఈ కరువులో కూడా వీరిని బ్రతికించడానికి నేను ఇష్టపడుతున్నా. దేవునికి మహిమ కలుగుగాక. ఏమంటున్నాడు? ఈ కరువులో వీరు బ్రతికించబడడానికి నేను ఇష్టపడుతున్నా. అంత మాత్రమే కాకుండా ఈమెను ఈమె ఇంటి వారందరూ కూడా 3.5 సంవత్సర కాలము కరువు లేక బ్రతుకులాగా జీవించలాగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఆ సాగిపోతున్నటువంటి పట్టణంలో ఆహారము కావాలంటే బంధువులకు ఎవరి ఎదురు రావాలి? ఈ విధవరాలు ఎదురు రావాలి. వారిని పోషించడానికి ఈ బిడ్డ అవసరమైంది. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో మనం గుర్తించవలసిందంటే దేవుని యొక్క వాక్యముల ద్వారా కూడా మనం గమనించవలసింది అనగా మనం ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాము, ఎవరికి ఆతిథ్యం ఇస్తే మన జీవితాలు మరి అద్భుతమైనటువంటి రీతిలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నడిపించబడతాయి అన్నది మనము గుర్తెరగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ మాటను ఒకసారి నేను చదువుతున్నా, తీసారా? రాజుల గ్రంథంలో 12వ అధ్యాయం 3.5 సంవత్సర కాలంలో చూడండి, 14వ వచనం కూడా చదువుతారా? భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలోనే అయిపోదని ఇశ్రాయేలు దేవుడే యెహోవా సెలవిచ్చున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు, ఎంతగానో ఆశ్చర్య కార్యక్రమం చేస్తున్నాడంటే
ఇక వారి జీవితంలో కొరత లేకుండా ఆ పిండి అయిపోవడానికి వీలేదు, ఆ నూనె అయిపోవడానికి లేదు, వారు ఆకలి కొనడానికి కూడా వీలు లేకుండా దేవుడు వారిని ఆతిథ్యం ఇచ్చిన వారిని దేవుడు దీవించాడు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా నీ బంధువులను పిలిచినప్పుడు అట్లాంటి కార్యాలు జరిగాయా? ఒకవేళ నీ స్నేహితులను పిలిచి అలా పెట్టినప్పుడు ఎప్పుడైనా అలాంటి కార్యం చూడగలిగావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఏమంటారు వీడు సరిగ్గా పెట్టినాడా? ఏం పెట్టాలి? మొఖానికి ఏం పెట్టారు అని అనిపించుకున్నామా? దేవునికి దేవుడి దూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఆయన కరువులో కూడా మనలను సమృద్ధిగా పోషించేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా పోషించేవాడంట? కరువులో కూడా ఆయన సమృద్ధిగా పోషించువాడు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరికీ భోజనము 3.5 సంవత్సరాల కాలము పెట్టెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క జనాంగంగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఆయన ప్రజలుగా బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుడికి ఆతిథ్యం ఇచ్చిన మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండవలసిన వారం వింటాం. దేవుడి యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చిన మనం మనవరాలుగా ఉండవలసిన వారం వింటాం. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో దేవుడి ఎడల ఆయనను ఆరాధించే వారుగాను, ఆయన నామాన్ని గణపరిచే వారుగాను, ఆయన నామాన్ని కొనియాడే వారుగాను, ఆయనకు మనం సాగిల పడే వారుగాను మనం అభివృద్ధి ఆత్మీయంగా ముందుకు సాగినట్లయితే మన మనసును మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఆయన ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవ రాజుల గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ సునేమి రాజు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఎలా ఉన్నదో ఒక మాట నేను 2 వచనాలు చదివి మనం ముందు కొనసాగుదాం. 8-9 వచనాలు. 4వ అధ్యాయం 1వ దినమందు ఎలీషా సునేమి పట్టణంలో ఉపగా అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేసి వచ్చెను. కాగా ఆమె తన పెరిగిటిని చూసి మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము కల్లా పీఠ దీపస్తంభం ఉంచును. అతడు మన యొద్దకు వచ్చి పోవునప్పుడల్లా అతడు అందులో బస చేయవచ్చునని చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను. అక్కడ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సునేమి కూడా అనే పట్టణంలో ఒక స్త్రీని మనం గమనించవలసిన వారం వింటున్నాం. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఎలీషా దైవజనుడు, ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆమె వెళ్ళి ఎలీషాని వెళ్తుందంటే, అయ్యా నా ఇంటికి రా అని ఆమె ఆహ్వానించుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎలాంటి స్త్రీ? గనురాలైన ఏ స్త్రీ? ఆమె గనురాలు. ఆ పట్టణంలో ఒక గనురాలుగా ఉంది. ఒక మంచి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి స్త్రీగా కనబడుతున్నట్లుగా మనం గమనించవలసిన వారమంటాం. అయితే ఆమె అంత ఘనత వహించినప్పటికీ కూడా ఆమె తన ఘనతను పక్కన పెడుతుంది, తన పేరు ప్రతిష్టలను పక్కన పెడుతుంది. దైవజనుడైనటువంటి ఎలీషా ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో, అయ్యో ఈ దైవజనుడు నా ఇంటికి వచ్చుగా నాకు మంచిదని ఆమె తలంచెను. దేవుడికి మహిమ కలుగును గాక. వెంటనే ఏం చేస్తుందంటే, అయ్యా నా ఇంటికి రావాలయ్యా, నా ఇంట నీవు భోజనము చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ ఘనమైన వారు మన ఇంటికి భోజనం చేయాలని మనం ఇష్టపడతాం, అంతేనా? ఈ లోకంలో ఒక మంచి పేరు కలిగిన వాళ్ళు ఎవరింటికి రావాలనుకుంటాం? మన ఇంటికి రావాలి, మన ఇంట్లో భోజనం చేస్తే ఇక మనం ఇంకా ఎంతో మన పేరు రాకపోతే అంత మాత్రమే కాకుండా ఇంకా ఈ లోకంలో మనం పెద్ద గొప్పవారు పడినట్లుగా మనం తలంచే వారిగా ఉంటాం. అలాగా అనేకులు ఒకవేళ
దక్షిణమున ఉన్నటువంటి ఆయన దూతను యొద్దకు వెళ్ళుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడి పక్షమున ఉన్నటువంటి ఆయన దూతగా ఉన్నటువంటి ఆ దైవజనుడిని ఆ ప్రవక్తను తన ఇంటిలోకి చేర్చుకొని తన ఇంట బస చేయాలని, తన ఇంట ఆ దైవజనుడికి ఆకలి కాకుండా ఆ దైవజనుడికి కావలసినటువంటి ఆ బల్ల పీఠము అంతా కూడా ప్రార్థన చేసుకోవడానికి కానీ, వాక్యం చదువుకోవడానికి కానీ, ఆయన పలుకడానికి కానీ, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఏ కొరత లేకుండా దైవజనుని అవసరాలన్నీ కూడా తీర్చునదై ఉండెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత చేస్తున్నప్పుడు దేవుడు మర్చిపోతాడు. ఏం చేయాలంటున్నాడు? అయ్యా ఇలాగ పిల్లలకి ఏం అవసరం ఉండదు. ఒకవేళ ఉన్నటువంటి రాజులతో చెప్పామా, అధికారులతో తెలియజేయమా, ఏమి చేయాలి అన్నది మనం ఏమి చేయమనగయ్యా అంటే, అయ్యా ఆమెకు ఏమీ లేదు, ఆమె అంత కూడా సమృద్ధిగా ఉంది అనుకున్నట్టు అయ్యా నాకు అలాంటి సహాయం ఏమీ అవసరం లేదు. అయితే జ్ఞాని కనుక్కున్నాడు, అయ్యా ఆమెతే ఒక కొరత కలిగి ఉందయ్యా, ఆమెకు సంతానం లేదయ్యా అనంటే దైవజనుడు అయినటువంటి ఎలీషా అంటాడు, అమ్మా నీకు దేవుడు తప్పక నీకు సహాయం చేసి నీకు సంతానాన్ని ఇస్తాడమ్మా మీదట అని తెలియజేసినప్పుడు ఆ నటుడి దైవజనుడితో, అయ్యా నువ్వు ఎందుకు అబద్ధం ఆడతావయ్యా, ఎందుకు ఆ మాట చేద్దావయ్యా, నువ్వు అలాగా అబద్ధం ఆడవద్దు, నువ్వు అబద్ధంగా మాట్లాడవద్దయ్యా, ఎందుకంటే మేము ఎలాంటి వారమంటే మేము ముస్లిం వారమయ్యా, వృద్ధాపంలో ఉన్నామయ్యా, కాబట్టి ఇప్పుడు మాకు సంతానం కలుగుతారని అసంభవము కనుక నువ్వు ఆ మాట వద్దంటే, లేదమ్మా తప్పక దేవుడు నీకు సంతానం ఇచ్చునని ప్రకటించెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ విధముగానే దేవుడు ఆ కుటుంబానికి సంతానం ఇచ్చాడు. అయితే ఒక దినాన ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆమె వెళ్ళిపోతుంది, దైవజనుడి ఎదురు వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, అయ్యా ఇదో ఏమయ్యా గెలజీ ఎవరు అక్కడ ఆ సహోదరి, అయ్యాతో మనం అక్కడ వెళ్ళాలి, ఆ సహోదరి వస్తుంది, ఏం కావాలి ఆమె గురించి అయ్యా ఇది నా పరిస్థితి అంటే, అప్పుడు దైవజనుడు ఆమె ఇంటికి వచ్చి ఆ పిల్లవాడు చనిపోయిన పిల్లవాడు మరి ఉన్నటువంటి ఆ మాంసము కలిగినటువంటి ఆ రూపంలోకి వెళ్ళి దైవజనుడు ప్రార్థించగా దైవజనుడి యొక్క శరీరము ఆ శరీరములకు తాకక ఆ చిన్నవాడు తిరిగి మరలా బ్రతికించబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనం గమనించినప్పుడు చూడండి 32వ వచనంలో, ఎలీషా ఆ ఇంటిలో నుంచి బాసు మరణమైంది, తన మంచం మీద పెట్టబడి ఉండడం చూసి తానే లోపలిపోయి వారిద్దరూ లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వారి నోటి మీద, తన కన్న వారి కన్న మీద, తన చేతులు వారి చేతుల మీద ఉంచి బిడ్డ మీద పట్టుదల పట్టుకోగా ఆ బిడ్డ ఒంటికి వెంట కొట్టెను. ఆ దిగి నీటిలోకి యువతల నుండి అవతలకి ఒకసారి నడిచి మరలా మంచం మీదకి వారి మీద పొడుగుగా పట్టుకునగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు గేహాజీ పిలిచి ఆ సునేమి రాజుని పిలుచుకొని రమ్మని అనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పెను. అంతకన్నా లోపలికి వచ్చి తన కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. అతడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనం గమనించినప్పుడు ఆమె దైవజనుడైనటువంటి ఎలీషాకు ఏం చేస్తున్నామే, ఆతిథ్యం ఇస్తుంది. అతడు దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఏమిస్తున్నామే, ఆమె ఆతిథ్యం ఇచ్చడం ద్వారా ఏం జరిగింది, ఆమె సంతానం దేవుడు ఇచ్చాడు. ఆ సంతానమే చనిపోయినా మరలా సజీవముగా బ్రతికించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒక బల్ల, పీఠము, కుర్చీ అన్ని కూడా సిద్ధపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉద్దేశం అంతా ఏంటి? దేవుని పని సంపూర్ణముగా జరగాలి. హల్లెలూయా. దైవజనునికి ఆహారం ఉండాలి, దైవజనునికి నీళ్ళు ఉండాలి, దైవజనునికి ఒక మంచం ఉండాలి, దైవజనునికి ఒక కుర్చీ ఉండాలి, దైవజనునికి ఒక పీఠం ఉండాలి, బల్ల ఉండాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే అయ్యో దైవజనుడు ప్రార్థన చేసుకోవడానికి ఒక మంచి గది ఉండాలయ్యా మన ఇంటిలో కాదు, ఆయనకు సపరేట్గా పైన మిద్ద పైన మన మిద్ద పైన ఒక గదిని ఏర్పాటు చేసి ఆ విధంగా దైవజనుడు మన ఇంట ఉంటుట మంచిదని తన భర్తతో తెలియజేసి నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమైతే ఎలా ఉంటాం? ఒకవేళ ఎవరైనా మన ఇంటి పాస్ వచ్చినట్టు మనం అనుకుంటాం, అబ్బా ఎందుకుగా వచ్చాడు ఆహ్వానించేది కష్టం, పాస్టర్ గారిని రమ్మనేదే మనం అనుకుంటాం. ఒకవేళ పాస్టర్ గారు ఒకవేళ దేవుడు ప్రేమ పడి ఒకవేళ మన ఇంటికాడికి వచ్చినాడనుకో, బాగా ఎందుకు వచ్చినాడురా ఈ టైంలో వచ్చేది, ఇప్పుడు నా బంధువులతో మాట్లాడుకునేటే, నా స్నేహితులతో మాట్లాడేటే, లేకుంటే టీవీ సీరియల్ చూసేటే, ఇలాంటి టైంలో నా దైవజనుడు వచ్చేది. కొన్ని సందర్భాల్లో చాలా మంది ఏంటారంటే దైవజనుడిని, అయ్యా ఇప్పుడు మా సమయం లేదయ్యా అట్టా చెప్పుకొని రావడానికి బిడ్డలు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సహోదరి అలాంటి వ్యక్తి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటిదంటే దైవజనుడిని గుర్తిరిగినామే, దేవుడి యొక్క ప్రవర్తనని గుర్తిరిగినామే. ఆమె దైవజనుడు తన ఇంటిలోకి వస్తే, దైవజనుడికి నేను ఆతిథ్యం ఇస్తే అది నా జీవితానికి ఎంతగానో మేలుకరం ఆశీర్వాదకరమని ఆమె గుర్తిరిగిన కనుక ఆమెకే కాదు, తన భర్తకే కాదు, ఆమెకు కలిగినటువంటి కుమారుడికి సైతం కూడా తన ఇంటి వారందరికీ దేవుని మేలు కుమారించబడిన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి లాగా ఇది మన జీవితంలో మనం ఎవరిని ఆహ్వానించగలుగుతున్నాం, ఎవరిని ఘనపరచగలుగుతున్నాం, ఎవరిని సేవించగలుగుతున్నాం, ఎవరి ద్వారా మన జీవితానికి మేలు కలుగుతుందో ఒక్కసారిగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రార్థన పెట్టుకుంటే అంటే ప్రార్థన పెట్టుకోవడానికి అదే బంధువులు వస్తామంటే ఇప్పుడు వారం తర్వాత నాకు వచ్చేది అప్పుడు వస్తున్నాయన ఈ రోజు రాత్రి బస్సు నీ చాకరీ డబ్బులు కావాలని వారిని ఆహ్వానించడానికి ప్రయాసపడుతున్నాయి. కానీ దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క పరిచయం కొరకు, దేవుని కార్యములు జరగడానికి, అనేకులు నశించిపోతున్నటువంటి బిడ్డలు జీవము కలిగినటువంటి బిడ్డలుగా కలగడానికి నిజంగా దేవుని ఆహ్వానించేటువంటి స్థితిలో మనం ఉన్నామా? దేవుని యొక్క పని సంపూర్ణంగా జరగడానికి ఆయనను ఆహ్వానించేటువంటి స్థితిలో మనం కనబడుతున్నామా? అందుచేతనేమో మనం ఉన్నటువంటి కొత్త అసాధ్యమైనటువంటివి సాధ్యపడకపోవడానికి కారణం, లేకపోతే మన జీవితంలో నశించిపోతున్నటువంటి పరిస్థితుల నుండి మనం బయటికి నడిపించబడలేకపోవడానికి కారణం అదేనా? ఒకవేళ మన జీవితంలో కరువుగా ఉండడానికి, కరువు నుండి విడిపించబడలేకపోవడానికి కారణం అదేనా? ఇది నువ్వు ఎవరిని ఆహ్వానించబడగా ఉండాలంటే దేవుని దూతలను ఆహ్వానించి ఆతిథ్యమిచ్చు వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటప్పుడు నీ జీవితం ఎంతగానో ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ కుటుంబం ఎంతో జీవితం మరి ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది. అంత మాత్రమే కాకుండా నీ పిల్లలు కూడా దీవించబడిన వారంతా, నీ పిల్లలైతే, నీ కుటుంబం అయితే, నీ కలిగినంతా కూడా దేవుడి చేత ఆశీర్వదించబడి దీవించబడాలంటే నువ్వు ఎవరినో ఆహ్వానించడం కాదు, ఎవరినో సాధ్యపడడం కాదు, ఎవరినో ప్రాధాన్యపడడం కాదు, ఎవరినో నువ్వు వేచి ఉండాలి అంటే దేవుడిని ఆహ్వానించి ఆయనను బ్రతకాలి, ఆయనకు సాధ్యపడి ఆయన మన యొద్దకు వచ్చునంత వరకు కూడా ఆయన యొక్క శరణు వేడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా మనం గమనిస్తే అనేక భాగాలు ఇక్కడ కనబడుతున్నప్పటికీ కూడా ఈ కొద్ది మాటలు ఈ ఉదయకాలంలో మేము తెలియజేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిజంగా మనం గమనించినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఒక
మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతారా? నేను ఆకలి కొంటిని. 35 నుండి 4వ వచనం. నేను ఆకలి కొంటిని. మీరు నాకు భోజనం పెట్టితిరి. తప్పికొంటిని. నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై నన్ను చేర్చుకొంటిని. దిగంబరుడై నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో నా ఎదుట వచ్చారని చెప్పు. అందుకు నీతిమంతులు ప్రభువా, మేము ఎప్పుడు నీ వాక్యాన్ని కొనుట చూచి నీకు ఆహ్వానించితిమి. నీవు తప్పికొనుట చూచి ఎప్పుడు దాహమించితిమి. ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నీళ్ళు చేర్చుకొంటివి. దిగంబరుడై ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి. ఎప్పుడు రోగులై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ ఎదురు వచ్చినవని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిందని కనుక నాకు చేసిందని నిశ్చయముగా మీతో చెబుతున్నానని వారితో వారును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడిగా ఉండి అప్పుడు వైపున నిలిచిన వారితో తెలియజేస్తున్నాడు, అయ్యా ఇదిగోయ్యా, నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారయ్యా. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీరు ఇచ్చారయ్యా. నేను వస్త్రం లేనప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారయ్యా. ఈ విధంగా మీరు నాకు ఏదైతే కొరతగా ఉన్నదో అవన్నీ కూడా నాకు ఇచ్చారంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీకెప్పుడయ్యా దాహం, నీకెప్పుడు మేము నిలిచావు? ఎప్పుడయ్యా నీవు ఆకలి కొట్టే మేము ఆహారం ఇచ్చావు? ఎప్పుడయ్యా నువ్వు వస్త్రాలు లేకపోతే నీకు వస్త్రాలను ఇచ్చావయ్యా? ఎప్పుడయ్యా నువ్వు రోగిపై ఉంటే నిన్ను ఎప్పుడయ్యా మేము చూడవచ్చామయ్యా? ఎప్పుడయ్యా నువ్వు చెరసాలలో ఉంటే మేము ఎప్పుడు చూడడానికి వచ్చామయ్యా? ఎప్పుడు ఆదరించామయ్యా? ఎప్పుడు చేశామంటే అని అంటాడు, ఇదిగోయ్యా ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసింది కనుక. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అది నాకు చేసినట్టే అంటాడు. ఏమంటున్నాడు? ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసింది కనుక. హల్లెలూయా. అది ఎవరికి చేసినట్ట? దేవుడికి చేసినట్టు. నీవు నీరిచ్చినా అది దేవుడికి ఇచ్చినట్లే. అది ఆహారం పెట్టినా అది దేవుడికి పెట్టినట్లే. నువ్వు వస్త్రాలు ఇచ్చినా అది దేవుడికి ఇచ్చినట్లే. ఒకవేళ నీవు రోగిగా ఉన్నప్పుడు నేను చూడడానికి వచ్చినా అది దేవుడిని చూడడానికి వచ్చినట్లే. ఒకవేళ చెరసాలలో బంధింపబడిన ఈ మాటల ద్వారా కూడా దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను చదివిస్తాను చూడండి. మత్తయి సువార్తలో కూడా 23వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక మాట చదివినప్పుడు, మీరైతే బోధకుడిని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి, ఏ మాట చదువుతున్నామా? 23:8వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ కూడా ఏమంట? సహోదరులు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎవరిని సహోదరులు అంటున్నాడు? ఇప్పుడు కరెక్ట్ వాక్యం అడుగుతున్నా, ఎవరిని సహోదరులు అంటున్నాడు? ఆయన శిష్యులైనటువంటి వారితో ప్రభువు వారు మాట్లాడుతూ ఆయన చెప్పుచున్నటువంటి మాట కంటే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చదివిస్తున్నానంటే, ఈ మాటలో పాత్రలో దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటల ప్రకారముగా మన జీవితంలో దేవుడు తెలియజేసినటువంటి రీతిగా ఏమంటున్నాడు? ఈ నా సహోదరులలో మీరు ఒకరిని వలె నాకు చేసితే కనుక. 40వ వచనం చదువుతారా? 21వ అధ్యాయం 40వ వచనంలో మనం గమనించినప్పుడు, అందుకు మిక్కిలి
చేసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నానయ్యా, నాకు ఆహారం పెట్టారు. నేను దాహంలో ఉన్నానయ్యా, నాకు దాహాన్ని తీర్చారు. నేను వస్త్రహీనుడు కావాలంటూ నాకు వస్త్రాలు ఇచ్చారయ్యా. నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారయ్యా. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారయ్యా, పరామర్శించడానికి వచ్చారయ్యా. ఎందుకంటే ఇదిగో ఈ నా సహోదరులు ఒకరికి చేసేది కనుక అలాగనే మీరు నాకు చేసేదిరని ఆ కుడి వైపు ఉన్న వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవాలయంలో ప్రవేశించిన యేసుక్రీస్తు వారు ముందుగానే తన శిష్యులైనటువంటి వారితో తెలియజేసుకుని ఏమంటున్నాడంటే, అయ్యా మీరు బోధకులని పిలువబడవద్దు. ఏమంటున్నాడు? మీరందరూ కూడా ఎలా ఉన్నారంట? మీరందరూ కూడా సహోదరులు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ మాట బట్టి మనం గమనించవలసిందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వారముగా మనం ఉండాలంటే ఆయన శిష్యులైన వారికి ఆతిథ్యం ఇచ్చుటయే ఆ దేవునికి చేసినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఎవరికి? ఆయన శిష్యులైన వారికి. ఆయన శిష్యులు ఎవరంటే ఆయన సహోదరుడుగా పిలువబడుతున్నవారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి బిడ్డలారా, ఈ దినాన్ని ఎవరికో ఆతిథ్యం ఇచ్చి నేను దేవుడికి ఇచ్చినానని చెప్తావు. నీ బంధువులకు ఇచ్చి నేను దేవుడికి పెట్టినాను అనుకుంటున్నావు. లేకుంటే నీ స్నేహితులకు పెట్టి దేవుడికి పెట్టినాను అనుకుంటున్నావు. లేకుంటే అయ్యా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలందరికీ నేను అన్ని కూడా పెట్టానయ్యా, వాళ్ళు నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చిన, ఆహారం పెట్టమన్నప్పుడు ఆహారం పెట్టిన, డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చిన, అన్ని ఇచ్చినానయ్యా, ఇదంతా కూడా దేవుడికి ఇచ్చినట్టే అంటే అది దేవుడికి ఇచ్చిన లెక్కలు వెనుకరా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఇచ్చినప్పుడు దేవుడి లెక్కలు వస్తాయి? ఆయన సహోదరులైనటువంటి ఆయన శిష్యులకు ఇచ్చినప్పుడే దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఇచ్చినప్పుడు? మనం ఏం చేస్తే పెద్ద అనుకోవచ్చు, మా సహోదరుని కనడానికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నం తీసుకొచ్చి అన్నం పెడితే ఎవరు పెట్టినట్టు? వాళ్ళ అన్నం పెట్టినట్టు వాళ్ళ తమ్ముడికి పెట్టినట్టు, దేవుడికి పెట్టినట్టు కాదు. దేవుడికి పెట్టినట్లంటే ఆయన సహోదరులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేవారు, ఆయన యొక్క సత్యమైనటువంటి ఉపదేశమును ప్రకటించువారే ఆయన శిష్యులు, ఆయన సహోదరులై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరైనా శిష్యులు చూడండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం గమనిద్దాం. చూడండి, 9వ వచనం మాట్లాడి చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములను పట్టుకుని ఆయన మొక్కగా యేసు భయపడుకుని, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపమని చెప్పాను. అన్న కూడా దేవుడి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభువారికి ఉన్నటువంటి చూడడానికి వెళ్ళినటువంటి ఆ సహోదరులను ఆ ప్రభువారు ఆ మధ్యలేని మరియకు వేరొక మరియకు దేవుడు ప్రభువారు కనబడి ఏమని చెప్తున్నాడంటే, అమ్మా ఇద్దమ్మా ఆ సహోదరులైనటువంటి వారు గలిలయకు వెళ్తున్నారు, వారిని కలుసుకుని పోతున్నాడు కాబట్టి మీరు త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని, ఆయన సజీవుడిగా ఉన్నాడని వారికి తెలియజేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సహోదరులు ఎవరయ్యా? ఎవరు? దేవుని సేవకులు సహోదరులు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా సహోదరుడు అన్నామని పోయి మన పాస్టర్ గారిని ఏంటంటే విషయం, నువ్వు వెళ్తున్నటువంటి మందిరంలో ఉన్నటువంటి పాస్టర్ అయినా దైవజనుడైనా ఎవరైనా సరే ఈ మాటను బట్టి మనం గమనించవలసిందంటే, ఎవరో కాదు సహోదరులు. ఆ దినాన ఆయన దాహం తీర్చినవారు, ఆయన ఆకలిని తీర్చినవారు, ఆయన కలిగినటువంటి కొరతలన్నీ కూడా తీర్చినవారు. ఎవరయ్యా ఈ లోకంలో ఉన్నవారు? ఎవరయ్యా అంటే ఎవరైతే వారిని వాక్యానుసారముగా నడిపిస్తూ దేవుడి యొక్క చిత్తమును మనం నడవాలని ప్రయాసపడుతున్నారు
హల్లెలూయా. ఎందుకన్నా నువ్వు ఎంతవరకు దేవుడికి ఇచ్చేసావు ఒకసారి ఆలోచించి. మనం ఎంతగా దేవుడికి ఆహారం ఇచ్చాము, ఎంతగా దేవుడికి ఆహారాన్ని పెట్టాము, దేవుడికి ఎంతగా మనము ఆయన యొక్క కొరతలన్నిటి కూడా మనం తీర్చిన వారిగా ఉంటున్నాం. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి, ఓ దినాన పరలోక రాజ్యంలో మనం పుట్టబలం కలగాలంటే, ఓ దినాన పరలోక రాజ్యంలో మన యొక్క స్థానంలో గొప్ప స్థానముగా ఉండాలంటే, ఓ దినాన పరలోక రాజ్యంలో ఆ కుడి వైపు ఉన్న వారిని చూసి ఆ దేవాన్ని దేవుడు మాట్లాడినట్లుగా, అయ్యో యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నట్టుగానే, దీవించబడిన వారిగా ఉండినట్లుగానే ఆయన మనల గురించి ఒక గొప్ప మంచి సాక్ష్యము చెప్పేటువంటి స్థలములో మనం నిలబడాలంటే, మనం ఈ లోకంలో మనం దైవజనులను, దేవుడి దాసులను, దేవుడి దూతలుగా పిలువబడుతున్నటువంటి, ఆయన శిష్యులుగా పిలువబడుతున్నటువంటి వారిని మనం ఆతిథ్యము ఇచ్చుట మరవని వారముగా ఉండాలి. అందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చూడండి, ఇంకా మీకు స్వస్థత రావడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనం చదువుతారా? తన శిష్యులను ప్రేరేపించాలని లేకుంటే మా 46వ వచనం చదువుతామా? ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఆయన జనసమూహములతో మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వేళ నిలిచి ఉండేది. అప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడగలనని వేళలో నిలుచున్నారని ఆయనతో చెప్పాను. అందుకైన తమతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, నా సహోదరుడు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువారి, నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనేను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని వారికి ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి మరియా, ఆ మరియకు కలిగినటువంటి ఆ సంతానమంతా కూడా వారు వచ్చారు. ఆ ప్రభువారు ఆయన శిష్యులతో కూడినప్పుడు వారు వెలుపల వచ్చి ఆయనతో మాట్లాడాలని వారు ఆ విధమైనటువంటి తలుపులు కలిగి వారు వెలుపల వచ్చినప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, అయ్యా అయ్యా నీ తల్లి వచ్చిందయ్యా, నీ సహోదరులు వచ్చేసారయ్యా, వారు నీతో మాట్లాడాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారయ్యా అని ప్రభువుడు యేసుక్రీస్తు వారికి తెలియజేస్తే, ఎవరయ్యా నా తల్లి, ఎవరయ్యా నా సహోదరులు అని మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యుల వైపు చూసి, ఎదుగయ్యా వీరే నా సహోదరులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నా తండ్రి చిత్తానుసారముగా నడుచువారై ఉన్నారో, ఆ మాట మరొకసారి చదువుతారా? నా తండ్రి చిత్తమును నెరవేర్చువారు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు. అందరూ కూడా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వారే నా సహోదరులు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మన వాక్య భాగాన్ని బట్టి, మన అంశాన్ని బట్టి మనం గమనించవలసింది ఏమంటే, ఆదిత్యం ఇచ్చిన ఎవరికి వారి కొరకై 4 దినములంత ప్రయాణమైనప్పటికీ, ఇక్కడ ఆలస్యమైన 4 దినములు ఆలస్యమైన ఆయన మరల నడుచుకుంటూ ఎవరైతే వస్తున్నాడంటే, ఎవరైతే ఆయనకు ఆతిథ్యం ఇచ్చారో వారిని మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోయాడంటే, అవునా, లాజరు చనిపోయాడా? ఇంకా ఏం పడుతుంది మనకు? మరియా మార్త ఇంటికి మనం పోవాల్సిన అవసరము లేదు. మనం ఇక్కడ ఉందాం, ఇంకా ఏదైనా పరిచయం చేసుకుందాం అన్నటువంటి ఆలోచన లేదు. కానీ వారు చేస్తున్నటువంటి పరిచయను దేవుడు మరచని వాడు. ఏది నాన్న మనం చేసినటువంటి ఆ పరిచర్యైన, ఆ ఆతిథ్యమైన దేవుడు ఎన్నడూ మరవని దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ చెప్తే ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కొర్నేలి పేతురు గారిని దేవుడిని ఆహ్వానించినప్పుడు, ఆయన ఇంటి వారందరూ కూడా రక్షణ కలిగింది. ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఆతిథ్యాన్ని పరిచయించినవాడు కాదు. ఒకవేళ జక్కయ్య తన ఇంటిలోని ప్రభువారిని ఆహ్వానించినప్పుడు ప్రభు
నిజముగా అతని జీవితం కూడా ఆ పాప ఊబిలో నుండి బయటపడి అతడు పవిత్రంగా మార్చబడినటువంటి వాడిగా ఉన్నాడు కదా. ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అనేక విషయాలు కూడా ఆ విధంగా వ్రాయబడినప్పటికీ కూడా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మనల్ని నిన్ను నన్నుకోవడానికి నిజంగా మనము ఆతిథ్యము ఇచ్చువారముగా ఉన్నామా? హల్లెలూయా. లాంటి వారుగా మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నామా? ఎప్పుడైనా అయ్యా వారు ఆకలి కొరకు అంటే పరిచర్యంగా ఎక్కువ చేయగలుగుతారు. వారు ఆరోగ్యంగా ఉంటే ఇంకా పరిచర్య బాగా జరగగలుగుతుంది. వారు ఇబ్బందులలో ఉండకుంటే ఇంకా కూడా మనం సహకరిస్తే దేవుని పని విస్తారముగా జరుగుతుందయ్యా. అనేకులు కూడా రక్షింపబడతారయ్యా. అనేకులు కూడా దేవుని పిల్లలుగా మార్చబడతారయ్యా. అనేకులు కూడా నిత్య నరకాల నుండి వారు తప్పించబడతారయ్యా. కాబట్టి నేను చేయవలసినటువంటి ఆతిథ్యములు నేను చేయాలని ఎప్పుడైనా మన ఆలోచన వచ్చిందా? రాకపోతే అది రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రయాసపడ్డాను, నా యొక్క బలాన్ని ఎంతగా దేవుడి పని కొరకు వినియోగించాను, నా దేవుని దేవుడి పని కొరకు ఎంతగా నేను చేయగలిగాను. అంత మాత్రమే కాకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి చేతులను బట్టి, నాకు ఇచ్చినటువంటి కాళ్ళను బట్టి నేను ఎంతగా దేవుడి యొక్క పరిచయంలో దేవుడిని స్తుతించగలుగుతున్నాను, దేవుడి యొక్క సన్నిధానాన్ని నడిపించబడుతున్నాను. అంత మాత్రమే కాకుండా దేవుడి యొక్క పరిచయం కొరకు ఎంత దూరమైనప్పటికీ కూడా నేను రాగలుగుతున్నానా, పనిలో పాల్గొంటున్నానని నీవు నేను ప్రశ్న వేసుకోవలసిన వారమైనా దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా ప్రార్థన రమ్మంటే మా మరుడుయ్యా ఆ పనుడయ్యా మేము రాలేమయ్యా, యావసమయ్యా, ఆ పనుది ఈ పని. అదేనా దేవుడికి ఆతిథ్యం ఇచ్చేది? అదేనా దేవుడి దాహం తీర్చేది? అదేనా ఆయన అనేకులు కూడా నశించిపోకుండా, అనేకులు కూడా బ్రతికించబడి నిత్య నరకాల నుండి తప్పించబడి నిత్య జీవములోకి నడిపించబడాలని ఆయన దాహమును కలుగుతే ఆ దాహమును ఎలాగ తీర్చగలుగుతున్నావు? ఇది నువ్వు వెళుతున్నటువంటి మంత్రంలో ఒక మంచి ఆతిథ్యం ఇచ్చి బిడ్డగా మారిపో. ఒక మంచిగా దేవుని యొక్క పరిచయకు తోడ్పడే బిడ్డగా నువ్వు మారిపో. దేవుని యొక్క పనిలో శ్రద్ధ కలిగి ఉండు. అక్కడ ఉన్నటువంటి నువ్వెళ్తున్నటువంటి ఆ దైవజనుడు మంచిగా ప్రార్థన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కలగాలని ఉంచు. అలాగ చేసి ఎలీషా అన్ని సిద్ధపరిస్తే దేవుడు ఆమె ఆతిథ్యాన్ని మరవలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను మరవడు, నన్ను మరవనటువంటి దేవుడు కనుక దేవా ఇది నాన్నైనా నేను మీ పరిచయంలో ఒక ఆతిథ్యం ఇచ్చే ఒక వ్యక్తిగా మమ్మల్ని మనసుకున్నాను. హల్లెలూయా. ఎవరికి ఆతిథ్యం ఇచ్చేవారుగా? దేవుడికి ఆతిథ్యం ఇచ్చే బిడ్డగా మారిపోవాలి. అది ఏ దానిలో దేవుడికి ఇచ్చే పరిచయం తోడ్పడేదైనా పర్వాలేదు, దేవుడి యొక్క మందిర విషయంలో అయినా పర్వాలేదు, దేవుడి యొక్క మందిర పరిచయం విషయంలో అయితే అంత మాత్రమే కాకుండా అనేకులను దేవుడి యొక్క మందిరానికి నడిపించడం మాత్రమే అయితే అంత మాత్రమే కాకుండా దేవుడికి ఇవ్వవలసినటువంటి అది కానికైనా దశభాగమైనా అది ఏదైనప్పటికీ కూడా నువ్వు వెళుతున్నటువంటి నీ కొరకై కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేస్తూ నీవు పాల్గొంటాలని కోరుకునేటువంటి దైవ చర్యలను ఆనందంగా ఉన్నట్లయితే దేవుడు అనుకుంటాడు, నా శిష్యునికి నా సహోదరుడు ఇంకా బలపడి ముందుకు కొనసాగాలని కోరుకున్నాడు కదా. అందుచేత నేను వీరిని బలవంతులు చేసి ఇంకా ఆత్మీయంగా ముందుకు కొనసాగాలని మన దేవుడు మన ఎడల దృష్టి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా మన జీవితాలలో ఒకవేళ ఇంతకాలం ఎలా ఉన్నామో, ఒకవేళ నువ్వు వెళ్తున్నటువంటి మందిరం వెళ్తున్నటువంటి పాస్టర్ గారిని కన్నీరు పెట్టిస్తున్నావని, ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి ఆ కానికి ఇవ్వకుండా, నువ్వు ఇచ్చేటువంటి ఆ దశభాగం ఇవ్వకుండా, ఒకవేళ నువ్వు వెళ్తున్నటువంటి మందిరంలో పాస్టర్ గారు ఒకవేళ ఆకలితో ఉన్నాడేమో, లేకుంటే బాధలలో ఉన్నాడేమో, కష్టాలలో ఉన్నాడేమో, నువ్వు ఇవ్వకుండా, నువ్వు ఆ విధంగా సహకరించకుండా, నువ్వు అనుకుంటున్నావు నీవు వెళుతున్నటువంటి ఆ దైవజనునికి నువ్వు ఇవ్వకుండా నీవు ఆ విధంగా కష్టపెడుతున్నావంటే నువ్వు ఆ దైవజనుడిని కష్టపెట్టడం కాదు, దేవుడిని కష్టపెడుతున్నావు. దేవుడిని వేదనపరుస్తున్నావు.
వస్తున్నామని, దేవుని యొక్క దాహము తీర్చకుండా, దేవుని యొక్క ఆకలి తీర్చకుండా ఉన్నామని ఈ వర్తమానం ద్వారా గమనించు. ఇప్పటికైనా పర్వాలేదు, మునిగిపోయింది లేదు, సమయం ఉంది. ఇంకా అక్కడ ఆలస్యముగా, మరి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, రేపటి దినాన వస్తుందో తెలియదు. ఆయన రాకమునుపే సమయం ఉండగానే ఈ దినమునైనా నువ్వు నీ యొక్క దైవజనుడి యొక్క ఒక మంచి మనసు కలిగి కొనసాగు. రేపొద్దున ఆ శపించబడిన వారితో మాట్లాడినట్టుగా ఆ దినాన్ని మాట్లాడితే ఆ దినాన కథ ఉంచుకొని దానికన్నా ఈ దినానైనా నువ్వు వెళుతున్నటువంటి మందుల వల్ల ఒక మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి బిడ్డగా నువ్వు ముందు కొనసాగితే దేవుడు నిన్ను మరవడు, నీ కుటుంబాన్ని మరవడు, నీ పిల్లలను మరవడు, నీ కలిగిన దాన్ని మరవక దేవుడు గొప్పగా చేసి నడిపించు దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆ నామాన్ని బట్టి ఒక గ్లాసు చల్లని మంచి నీళ్ళిస్తేనే పర్వతం ముందు ఫలితం పోదంటే అంతకన్నా గొప్పగా చేసినట్లయితే అదంతా కూడా పరలోకములో సమృద్ధిగా నీకు దాచబడును. దేవుడికి మహిమ కలుగుగాక. పరలోకంలో మనకు దాచుకున్నామో వద్దా? ఇక్కడే దాచుకున్నాం. పిల్లల కోసం, భర్త కోసం, పిల్లల కోసం, మన బలం కోసం, మన పేరు ప్రతిష్టల కోసం ఇక్కడనే దాచి పెట్టుకున్నామంటే సోదమ గొప్ప పట్టణాలు కాలిపోయినట్టుగా ఒక దినాన్ని అన్ని కాలిపోవాల్సి వస్తాయి. కానీ ఆతిథ్యం ఇస్తే ఇక్కడ పెట్టింది పరలోకములో ప్రకటించబడుతుండేను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాంటి బాధ, అలాంటి దేవుడి మధ్యాహ్నం మనకు మన సంఘానికి సభబిడ్డలను ఇంకా అనేకులు ఈ వర్తమానం బిడ్డలు ప్రతి వారికి అలాంటి వాక్యాన్ని దేవుడు దయచేస్తూ వారిని వెళుతున్నటువంటి మందిరములలో ఒక మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా దేవుడు వారిని, మనం, మన కుటుంబాలను, మన కలిగిన సమస్తమును కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.